నమస్కారం అండి. ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. వాళ్ళకి శరీరం లేదు, కాకపోతే ఛాయాగ్రహాలు అనేది. ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో, చంద్రుడు ఒక షాడో, అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు. రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డిపాజిట్స్ ఏమున్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే. వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్, మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే. వాళ్ళ మన జాతకంలో ఎక్కడ ఉందో రాహుకేతులు, అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి. ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి. రాహు అనగా మనం పితృకారకుడు అంటాం. అదేలాగా రాహునేమో మాంగళ్యకారకుడు అని కూడా అంటాం. మంచి పేరు ఆయనకి, మాంగళ్యకారకుడు అనేది పేరు. సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక టైటిల్ మనకు వస్తుంది. ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు, ఆయనకి పెళ్ళయిన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం, పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం, తల్లి అనే పేరు రావడం, తండ్రి అనే పేరు రావడం, ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది. అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా, ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు 100% అక్కడ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది. బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు. ఇప్పుడు 20స్లో ఉంటారు, కాకపోతే ఏంటంటే 70స్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు. ఇళయరాజా సాంగ్స్, తర్వాత ఎంఎస్వి సాంగ్స్, అటువైపు వెళ్ళిపోతారు. ఘంటసాల సాంగ్స్, అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది. అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ హిస్టరీ, అదేలాగా టూరిజం, ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం, కార్ నడపడం, లేకపోతే బైక్ నడపడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం, అట్లాగే ఒంటరిగా, ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది. అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు. ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ, స్కాన్, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్, ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది. అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్, ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్. లాజిస్టిక్స్ వాళ్ళదే, ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే. అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం. అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి, దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు. కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది, మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు. సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు. సరే, నువ్వు ఇన్ని పనులు చేసావు, వీళ్ళ కోసం చేసావు, వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు, ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు. చూపించేటప్పటికి మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది. ఎందుకు జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది. అప్పుడు మెడిటేషన్, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు. అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది, అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనం చేయట్లేదా, అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు. అదేలాగా మెడికల్ ఎయిడ్, మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా, అక్యుప్రెషర్, ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ, ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు. సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే. ఒక్క రాహుకేతులు ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశినాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి. ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది,
కేతువు ఏమో సింహ రాశిలో ఉంది. ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి. అదేలాగా కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి. ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది. అది వాళ్ళు తెలుసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది. అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. ఇప్పుడు మనకి మేషరాశి అనగా మనకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం మరియు కృతికా నక్షత్రం ఉంది. ఇప్పుడు రాహు ఏమో వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు, బాధక స్థానంలో ఉన్నారు. కాబట్టి బేసిక్గా వీళ్ళ ఇంట్లో పెద్దలు, అన్నయ్య, అక్కయ్య, వాళ్ళ ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది డీల్ చేయాల్సిన ఒక స్థితి ఈ పీరియడ్లో ఉంది. అదేలాగా ఏదైనా స్పెక్యులేటివ్ గెయిన్స్ వీళ్ళకి రావాలి అనుకుంటే ఈ టైం పీరియడ్ చాలా కాషియస్గా ఉండాలి. అందులో చాలా ఇబ్బందులు అటు ఇటు అన్నటువంటి సమస్య వీళ్ళకి వస్తుంది. 5వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి మనకి మేజర్గా స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదేలాగా పిల్లల ఒక ఆరోగ్యం, ఎస్పెషలీ మెంటల్ హెల్త్ అన్నది మనం చూసుకోవాలి. వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ అన్నది మనం ఓకల్గా వాళ్ళకి దగ్గర ఉండి చేస్తూ ఉంటేనే చాలా విషయాలు మంచిగా ఉంటుంది. అదేలాగా ఇంట్లో పెద్దలు మేజర్గా తాతయ్య వాళ్ళందరూ ఉన్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాలి ఈ సమయంలో. ఇది బేసిక్గా రాహుకేతులు ఉన్న పొజిషన్ని బట్టి. అదేలాగా శుభకార్యాలు, రాహు పట్ల మనకు వచ్చే శుభకార్యాలు ఏంటంటే ఈ టైం పీరియడ్లో మనకి పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే 11వ స్థానం నుంచి 5వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగుంది. అదేలాగా ట్విన్స్ వీళ్ళకి పుట్టే అవకాశం కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం. ఆయన ఒక సారాన్ని బట్టి మనం చూస్తే ఎంతవరకు శతభిషక్ నక్షత్రంలోనే ఉంటారో, మనకి శతభిషక్ నక్షత్రంలో ఉండే కాలం ఏంటంటే మనకి ఆగస్ట్ వరకు శతభిషక్ నక్షత్రంలోనే ఉంటారు. అంతవరకు ఉన్న కాలం ఏంటంటే మనకి లాక్ అన్నది ఒకటి పడుతుంది. అశ్విని నక్షత్రం మరియు కృతికా నక్షత్రంలోకి లాక్ పడుతుంది. అదేలాగా కేతు పట్ల లాక్ పడేదేమో మనకి స్వాతి నక్షత్రం మరియు అనురాధ నక్షత్రం మీద పడుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్లో. ఆ టైం పీరియడ్లో ఏంటంటే బేసిక్గా మన హెల్త్ వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా ఫండ్ ఫ్లో వీళ్ళు చూసుకోవాలి. ఈ 2 విషయాలు వీళ్ళు 100% చూసుకోవాల్సిందే. అదేలాగా కొత్త ప్రయత్నాలు అవి చేస్తున్నారంటే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. బేసిక్గా ఏంటంటే గోచారంలో మనకి మంగళుడు ఒక మూమెంట్ బాగుంది కాబట్టి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి బృహస్పతి ఒక దృష్టి వీళ్ళ మీద కుంభరాశిలో రాహు మీదే ఉంది కాబట్టి చాలా విషయాలు వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే తెలిసిపోతుంది, ముందరికే తెలిసిపోతుంది. కాబట్టి దాని పట్ల వీళ్ళు యాక్షన్ ఏదైనా తీసుకోవచ్చు. అదేలాగా మనకి శనీశ్వరుడు రాశ్యాధిపతిని చూస్తారు సెకండ్ ఫేజ్లో, బృహస్పతి ఒక మూమెంట్లో. ఆ టైం పీరియడ్లో కూడా వీళ్ళకి చాలా రిలీఫ్ అన్నది వీళ్ళకి వస్తుంది. కాకపోతే బేసిక్గా వీళ్ళకి లాక్ ఉంది కాబట్టి వీళ్ళ ఆరోగ్యం మాత్రం వీళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవాలి. ఏదైనా మైనర్ విషయం వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా చూసుకోవాలి. సెకండ్ ఫేజ్లో ఎప్పుడు మన రాహు ధనిష్ట నక్షత్రానికి వచ్చేస్తారో అప్పుడేమో రేవతి నక్షత్రం మరియు భరణి నక్షత్రం లాక్లో ఉంటుంది. రేవతి నక్షత్రం లాక్లో ఉన్నప్పుడు వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ అనేది రావచ్చు. అదేలాగా ఏదైనా ఫారిన్ ట్రావెల్ ఏదైనా చేయాలి అనుకుంటుంటే దాంట్లో ఏదైనా ఇబ్బందులు వీళ్ళకి రావచ్చు. భరణి నక్షత్రం వీళ్ళ రాశి మధ్యాన్ని ఆయన చూస్తున్నారు, లాక్ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా వీళ్ళ ఆరోగ్యం మాత్రం వీళ్ళు 100% చూసుకోవాలి. బేసిక్గా కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు వీళ్ళు ఎక్కువగా ధ్యానించి వాళ్ళు చూడాలి. ఫండ్ ఫ్లోని చూడాలి. ఈ విషయాలు వీళ్ళకి ఉంటుంది. శుభకార్యం అన్నది పెళ్లి కుదరడం, ట్విన్స్ పుట్టడం అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో జరగవచ్చు రాహుకేతుల పొజిషన్ వల్ల. అదేలాగా మనకి కేతు స్వాతి నక్షత్రం మరియు అనురాధ నక్షత్రం ఏమో లాక్లో ఉంటుంది ఫస్ట్ ఫేజ్లో. కాబట్టి వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం చూసుకోవాలి. అదేలాగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫండ్ ఫ్లోలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అవన్నీ వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఉంటుంది.
సెకండ్ ఫేజ్‌లోనేమో చైత్ర నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం ఏమో లాక్‌లో ఉంటది. సో, చైత్ర నక్షత్రం లాక్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి 6వ స్థానం లోన్ ఫెసిలిటీస్ అయన్నీ రావడంలో కొద్దిగా డిలే అవ్వచ్చు. లీగల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అదంతా డిలే అవ్వడం కొద్దిగా ప్రాబ్లమ్ రావచ్చు. అదేలాగా విశాఖ నక్షత్రం ఉంది అంటే మనకి పెళ్లి కుదరడం, లేకపోతే పార్ట్నర్‌షిప్ సైన్ చేయడం, లేకపోతే వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఒక ఆరోగ్యం ఇయన్నీ వీళ్ళు చూసుకోవాల్సిన ఒక పరిస్థితి ఈ టైం పీరియడ్‌లో ఉంటది బేసిక్‌గా. కాపోతే ఏంటంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ బేసిక్‌గా వాళ్ళకి శనీశ్వరుడు వక్రంగా ఉన్నారంటే. ఎందుకంటే అన్ని వక్రగ్రహాలు రాహుకేతులతో జాయిన్ అయ్యి మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఆ టైం పీరియడ్‌లో. సో, మనకి ఫస్ట్ గురువు వక్ర పీరియడ్ అని చెప్పేటప్పటికి మార్చ్ 2025 వరకు వక్రంగా ఉంటారు. ఆ పీరియడ్‌లో మేషరాశి వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి బేసిక్‌గా గురువు వక్రంగా ఉన్నారంటే, ఆ పీరియడ్‌లో ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు. కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో వీళ్ళకి గెలుపు రావచ్చు. అదేలాగా వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోవచ్చు. ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ అవకాశం ఆ టైం పీరియడ్‌లో దొరుకుతుంది. అదేలాగా మళ్ళీ మనకి గురువు వక్రమయ్యేదేమో మఖ నక్షత్రంలో డిసెంబర్ 2026లో వక్రం అవుతారు. ఆ టైం పీరియడ్‌లో వీళ్ళకి ఏంటంటే మళ్ళీ ఈ ప్రాస్పెక్ట్స్ వీళ్ళకి వస్తాయి. పుత్ర ప్రాప్తి వస్తుంది. అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వస్తుంది. ఇదంతా వీళ్ళకి ఆ టైం పీరియడ్‌లో జరిగే పాజిటివ్స్. ఇప్పుడు శనీశ్వరుడు వక్రమయ్యే కాలంలో వీళ్ళకి వచ్చే ఫలితాలు. బేసిక్‌గా మీ జాతకంలో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారంటే మనకి జూలై 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు వక్రంగా ఉన్నారు. సో, ఆ టైం పీరియడ్‌లో ఏంటంటే వీళ్ళకి బేసిక్‌గా వీళ్ళకి వచ్చే లాభాలు వీళ్ళకి వస్తుంది. అదేలాగా వీళ్ళకి ఫారిన్ టూర్ ఆపర్చునిటీస్ అటువంటి విషయాలు వీళ్ళకి దక్కుతుంది. లైఫ్ పార్ట్నర్ అనేది సెట్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్‌లో ఉంటది. అదేలాగా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది ఫండ్ ఫ్లోలో అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ బెటర్ అయ్యి ఆ టైం పీరియడ్‌లో ఫండ్ ఫ్లో అంతా బెటర్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్‌లో ఉంది. బుధుడు వక్రమయ్యే కాలం మనకి జూన్ నెలలో వక్రమయ్యేటప్పటికి మనకి మేజర్‌గా ఏంటంటే మళ్ళీ ప్రాపర్టీ సేల్ అనేది వీళ్ళకి జరగొచ్చు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి రావచ్చు. అదేలాగా వీళ్ళకి ఏదైనా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ వలన వీళ్ళకి మంచి రిజల్ట్స్ వీళ్ళకి రావచ్చు. వీళ్ళ కమ్యూనికేషన్ వలన ఏదైనా ఒక బెనిఫిట్ వీళ్ళకి రావచ్చు. మళ్ళీ మనకి అక్టోబర్‌లో వక్రం అవుతారు. బుధుడు వక్రమయ్యేటప్పటికి ఏంటంటే విశాఖ నక్షత్రం నుంచి స్వాతి నక్షత్రం వరకు వెళ్ళిపోతారు. సో, ఆ టైం పీరియడ్‌లో పెళ్ళి అనే విషయం కొద్దిగా డిలే చేసుకుంటూ ఉంటే మంచిది. ఎందుకంటే అక్టోబర్ నెలలో మనకి శుక్రుడు కూడా వక్రం అవుతున్నారు. ఆ టైం పీరియడ్‌లో బేసిక్‌గా శుక్రుడు వక్రంగా ఉన్నారు, బుధుడు వక్రంగా ఉన్నారంటే ఆ టైం పీరియడ్‌లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తది. లేకపోతే ఏంటంటే ఈ టైం పీరియడ్‌లో మనకి డిలే చేసుకోవడం మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఇది మనం బేసిక్‌గా మనం చూసేది రాహుకేతుల ఫలితాలు ఈ సంవత్సరానికి. అదేలాగా వీళ్ళకి నివర్తులు అని చెప్తే మేజర్‌గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు కాళహస్తి ఎళ్లి రావాలి. అష్టమి రోజున ఎళ్లి రావడం, చతుర్దశి రోజున ఎళ్లి రావడం, అదేలాగా అక్కడే ఉండిపోవడం, చతుర్దశి రోజున రాత్రి అక్కడ ఉండి మళ్ళీ అమావాస్య దర్శనం చేసుకొని రావడం, అన్నదానాలు చేయడం, అమావాస్య రోజున అన్నదానాలు చేయడం, అదేలాగా చతుర్థి రోజున అన్నదానాలు చేయడం, ద్వాదశి రోజున అన్నదానాలు చేయడం ఇయన్నీ వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తది. థ్యాంక్స్ అండి.